Alright. Hey guys, hello everybody. It's yours AJ. I am Jeff. I'm back again with a new vlog, my birdies. And మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, పక్కా చేసుకోవాలా. మన ఛానల్ని గ్రో చేయండి. అండ్ ఈ బ్లాగ్ ఏంటంటే అనుకోకుండా నైట్ రైడ్ వెళ్ళానమాట. నైట్ రైడ్ వెళ్ళిన సమ్ లొకేషన్స్ ఏది సెక్రటరేట్ అండ్ ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ అండ్ ట్యాంక్ బండ్ అండ్ కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ కవర్ చేసాం అనమాట. అండ్ నైట్ రైడ్లో పోతే మాత్రం కేబుల్ బ్రిడ్జ్ పోలేదు, సారీ కేబుల్ బ్రిడ్జ్ పోలేదు, వీడియోలో లేదనమాట. పోలేదు ఎందుకంటే అక్కడ నిల్చోలేసారు కాబట్టి పోలేదు. నైట్ రైడ్ ఇంకోటి సూపర్ ఉంటుంది. నైట్ రైడ్ అసలు ఎవరైనా పోకపోతే నైట్ రైడ్ వెళ్ళండి, చిల్ అవుతారు. నిజంగా చెప్తాను, చిల్ అవుతారు, మస్తు చిల్ అవుతారు. ఎవరైనా పోకపోతే ఆ ఏరియాలు పోతే మస్తు చిల్ అవుతారు. వాయిస్ కరెక్ట్ వస్తుందో వస్తలేదు. నిన్న నైట్ ఇండియా మ్యాచ్ ఉండే కదా, నల్లి కొంత పోయింది. అండ్ మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని గ్రో చేయండి. ముందు ఇంకా మంచి బ్లాగ్స్ వస్తాయి. ఓకే, వీడియో చేసేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, సడన్గా అసలు నైట్ రైడ్ అనుకోలేదు. సడన్గా ప్లాన్ వేసేస్తాం, సడన్గా వెళ్ళినాం. అసలు మన కెమెరాలో కూడా ఛార్జింగ్ లేదు ఎక్కువ. డైరెక్ట్ ఒక అర్ధ గంటనో ఏమో పెట్టినా అనుకుంటా, ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ పెట్టుంటా ఛార్జింగ్, అంతే. పెట్టేసిన వెళ్ళినా, సడన్గా వెళ్ళినా. బ్రో ఏది బ్రో కెమెరానా? 35,000 బ్రో. మొత్తం కలిపి 40,000 దగ్గర వస్తుంది. అరౌండ్ 40 వస్తుంది, 40,000 వస్తుంది. ఎటు పోతున్నావు? స్విగ్గీయా? అరే బ్రో, హెల్మెట్ ఏది బ్రో? స్విగ్గీ చేస్తున్నావు, హెల్మెట్ ఏది బ్రో? ఓకే బాయ్ బ్రో. స్విగ్గీ అన్నమాట. మనోడు స్విగ్గీ చేస్తుండు. కెమెరాకి కాస్ట్ ఎంత పడ్డది బ్రో అని చెప్పేసి అడిగిండు. అరౌండ్ 30 దగ్గర పడ్డది గోప్రో నార్మల్ది, 35 దగ్గర పడుతుంది. మొత్తం సెటప్కి ఎంత అవుతుంది అంటే అరౌండ్ 40,000 దగ్గర వస్తుంది బ్రో అని చెప్పిన. అండ్ ఇంకోటి హెల్మెట్ లేదు మనోనికి. స్విగ్గీ చేస్తుండు మళ్ళీ. ఇంకా నైట్లో కదా అన్న, నైట్లో ఏం చేయాలా, నైట్లో ఏందన్నా అని చెప్పి అంటున్నాను. నైట్లోనే అయ్యేది అంతా, ఒక సెకండ్ అంతా చేంజ్ చేసేస్తుంది. కొంతమంది డ్రీమ్స్ ఉంటాయి ఇట్లా. ఇప్పుడు ఇగో అడిగిండు ఎంత అవుతుంది అన్న అని చెప్పి, అరౌండ్ 40,000 దగ్గర అవుతుంది అని చెప్పిన. కష్టపడాలి అంతే, కష్టపడితేనే ఏదైనా. ఈ ఆటో కొట్టులను చూస్తే భయం అవుతారా బాబు. ఎప్పుడు బ్రేక్ వేసేది తెలియదు, ఎప్పుడు ఏ సైడ్ ఎప్పుడు పోయేది తెలియదు. వస్తే ధనం ఫాస్ట్ ఇట్లా ఫట్మని వచ్చేస్తారు. భయం అవుతుంది ఇలా దగ్గరకు పోవాలంటే. మన బైక్ రైడర్స్ చాలామంది ఎక్కువ భయపడేది మన ఈ ఆటో పెళ్ళంపడో ఆటో అన్న వాళ్ళకి ఎక్కువ భయపడతారు. ఆటో అన్న వాళ్ళకి ఎక్కువ భయపడేది నేను. ఆటో అన్న వాళ్ళకి ఎక్కువ భయపడతాం. అండ్ ఇంకోటి డాగ్స్, చింటూ మన డాగ్స్. అండ్ ఇంకోటి పాపాకా ప్యారిస్కి కూడా భయపడతారు అనమాట. అంటే పాపాకా ప్యారిస్ అంటే ఎవరంటే గర్ల్స్ అనమాట. పాపాకా ప్యారిస్ గర్ల్స్ ఎటు పోతారో తెలియదు. ఒక సైడ్ లైట్ వేసి ఒక సైడ్ వెళ్తారు, ఒక సైడ్ లైట్ వేసి ఒక సైడ్ పోతారు. అందుకే పాపాకా ప్యారిస్, డాగ్స్ అండ్ ఆటో, ఇలా ముగ్గురికి మా రైడర్స్ ఎక్కువ భయపడేది. వచ్చేసినా మన సెక్రటరేట్కి వచ్చేసినా. ఇంకా ముందర ఇదేందో మనకు తెలియదు. కొంచెం కామెంట్ చేయండి, దీన్ని ఏమంటారు మనకు తెలియదు. సెక్రటరేట్ డెవలప్మెంట్ అంటే ఇది హైదరాబాద్.
డెవలప్మెంట్ చేసింది. కానీ ఇంకోటి నైట్ రైడ్ కూడా అసలు హైదరాబాద్లో నైట్ రైడ్ అసలు వేరే ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నా, అసలు నిజంగా మస్తు ఉంటుంది నైట్ రైడ్ హైదరాబాద్లో. ఎవరన్నా ఉంటే రావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసేయండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్లో వచ్చి మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఈ సెక్రటరేట్, అంబేద్కర్ స్టాచ్యూ అండ్ ఇంకోటి అక్కడ ఏది మన ట్యాంక్ బండ్, కేబుల్ బ్రిడ్జ్, హైటెక్ సిటీ, ఈ మాదాపూర్, ఇవన్నీ మంచి అన్ని టచ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మస్తు టైంపాస్ అయితే చేయొచ్చు. నైట్లో మాత్రం మస్తు బాగా మస్తు అనిపిస్తుంది. ఆ వ్యూ వేరే ఉంటుంది నైట్లో అసలు. అంబేద్కర్ సార్ని చూపియో దారా. అంబేద్కర్ సార్ ఈ కెమెరా ఇది జూమ్ చేయడానికి రాదు. కనిపిస్తుంది అంబేద్కర్ తాత. అంతా హైదరాబాద్ని మంచిగా డెవలప్మెంట్ చేసింది. నైట్ 12:30 ఆ టైంకి వస్తే అసలు ఏముండవు. అంబేద్కర్ గారు చందమామ చూపిస్తున్నారు. కనిపిస్తున్నావు చందమామ. అవును, ఇంకోటి చందమామ కూడా చూపిస్తుండు అంబేద్కర్. కనిపిస్తుందా అందరికీ? మన మూడ్ని చూపిస్తుంది. చీకటి అయినా అందరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తుండ్రు. టైం 11 అవుతుంది, అందుకే వెళ్ళిపోమని చెప్తుండు అందరిని. ఇంకోటి నైట్లో రైడ్లకు వస్తే మాత్రం ఇట్లా నైట్లో ఎంజాయ్ చేయడానికి ఇలాంటి మంచి మంచి వ్యూలు కనిపించాలి. పబ్లిక్ మంచి పబ్లిక్ ఉన్నప్పుడు రావాలంటే ఎగ్జాక్ట్గా నువ్వు 10:30 or 11కి వచ్చినావంటే నువ్వు మంచిగా ప్రతి ఒక్కటి అన్నీ కనిపిస్తాయి. అంటే అన్నీ కనిపిస్తాయి అంటే వెళ్ళగా అనుకోకుండా ఆ టైంలో చాలామంది అందరూ ఉంటారు అన్నమాట. ఇంకోటి వ్యూ కూడా బాగుంటుంది. రోడ్డు పక్కల ప్రతి ఒక్కడు ఆగి ఉంటాడు. మస్తు టైంపాస్ అవుతుంది. బాగుంటుంది అన్నమాట నైట్లో. చాలామంది ఆగుతారు ఇక్కడ. బర్త్డేలు అయితే అన్నీ తెలిసి ఉండాలి ప్రతి ఒక్కటి. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉంటుంది. కానీ నైట్ టైంలో మాత్రం వీకెండ్లో ఎంజాయ్ చేయాలంటే కరెక్ట్ ప్లేస్ హైదరాబాద్. పబ్లిక్ మాత్రం బాగుంటారు. అందరూ ఈ టైంలో ఇట్లా టైంపాస్ చేయడానికి మస్తు మంది వస్తారు. వీకెండ్లో ఎంజాయ్ చేయడానికనే వస్తారు. అదే నైట్ రైడ్ బాగుంటుంది తెలుసా. అసలు హైదరాబాద్లో సూపర్ అనిపిస్తుంది నైట్ రైడ్. ఎక్స్పీరియన్స్ చేయండి. ఎప్పుడు ఫోన్ పట్టుకొని చూసుకుంటా అవన్నీ టైం వేస్ట్. ఎక్స్పీరియన్స్ చేయాలి. మన బండికి హ్యాండిల్ లాక్ లేదు, లేకపోతారు. ట్యాంక్ బండ్ బుద్ధుడు కనిపిస్తుందా? చీమలాగా చిన్నగా కనిపిస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూ కూడా లైట్గా చిన్న చీమలాగా కనిపిస్తుంది. సెక్రటరేట్ అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇది నైట్ లైఫ్. చిల్లుగా బ్రో వచ్చి మంచిగా ఎంజాయ్ చెయ్యి బ్రో. ఇంకెన్ని రోజులు బ్రో జాబులు చేసుకుంటా, పొద్దున్న లేచి మళ్ళీ పడుకొని మళ్ళీ అదే జాబ్ పోకుండా ఎన్ని రోజులు ఉంటావు? ఎంజాయ్ చెయ్యి, తిరుగు, సమ్ లొకేషన్స్ కవర్ చెయ్యి, మంచి లొకేషన్స్కి వెళ్ళి విజిట్ చెయ్యి. అటు పోదాం అనుకున్నా కానీ మన బుజ్జి కన్నకి హ్యాండిల్ లాక్ లేదు.
బుజ్జికన్ను గోయిడు ఉంది మన బుజ్జికన్నుకి హ్యాండిల్ లాక్ లేవు. ఈ దాన్ని వదిలిపెట్టి ఏడుకోబుద్ది అవుతలేదు నాకు.